అవి పరుగు సినిమా వచ్చిన రోజులు, అంటే 2008 నాటి రోజులు. చిరంజీవి చిరు చిన్నతనయ శ్రీజ పారిపోయి పెళ్లి చేసుకోవటం అన్న ఎపిసోడ్ వరకు అల్లు మెగా కాంపౌండ్ వేరు కాదు. పరుగుకు శ్రీజ ప్రేమ వివాహానికి సంబంధమేంటని చూస్తే ఈ సినిమా కథ ఒక రకంగా శ్రీజ ఎపిసోడ్ ని తలపిస్తుంది. కట్ చేస్తే 2014లో వచ్చిన ఎవడు వరకు కూడా ఈ కాంపౌండ్ లో పెద్ద చీలిక పేలికలేం రాలేదు. ఏదైనా ఉంటే లోన మాత్రమే దాగి ఉండేవా ఈగోలు. అయితే రాను ఈ కుటుంబాల మధ్య చీలికలు వచ్చాయి. వాటిలో మనం మరో 2 సినిమాల గురించి ప్రధాన ప్రస్తావన చేయాలి. ఒకటి జానీ, 2 ఆరెంజ్. నిజానికి జానీ అనేది పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో అల్లు అరవింద్ నిర్మాతగా వచ్చిన చిత్రం. ఈ చిత్రంలో పవన్ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకున్నాడని అంటారు. కారణం, తన అన్నయ్య ఇమేజ్ ని అడ్డంగా వాడుకొని బాగుపడుతోంది అల్లు అరవింద్. కాబట్టి దీన్ని నాంచి తీయాలన్నది ఒక ఆలోచనగా పవన్ ఫిక్స్ అయ్యారని చెబుతారు. అందుకే ఈ మూవీలో రోజుకొక షాట్ మాత్రమే తీశారని అంటారు. ఇలాగైనా తాను తన కసి క్రోధం మొత్తం తీర్చుకోవచ్చన్నది పవన్ మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయినట్టుగాను చెప్పుకొస్తారు కొందరు టాలీవుడ్ జనాలు. కట్ చేస్తే ఆరెంజ్. ఈ ఆరెంజ్ మూవీతో నాగబాబు నిండా మునిగిపోయి 10 కోట్ల వరకు లాస్ అయ్యారట. సరిగ్గా ఈ సమయంలో తన దగ్గరున్న డబ్బు నాగబాబుకి ఇవ్వటం, ఈ విషయంలో రేణు దేశాయ్ పవన్ ని నిలదీయటం జరిగాయన్నది కమాన్ గుసగుసలో ఒక భాగం. దీంతో ఆమె పైకి పవన్ కళ్యాణ్ అంతెత్తున ఎగిరేశారని, మా అన్నదమ్ముల మధ్య నీ పెత్తనమేంటని, గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్ అన్నారని చెవులు కొరుక్కుంటారు ఫిలిం నగర్ వాసులు. ఇదిలా ఉంచితే ప్రజారాజ్యం నాటి రోజుల్లో అల్లు అరవింద్ వల్లే ఆ పార్టీ దివాళా తీసిందన్నది మరో కథ. ఈ విషయంలో మనం ఏం చెవులు కొరుక్కొనక్కర్లేదు. దీనికంటూ సాక్షాత్ చిరంజీవే బైట్ కట్టించారు. తాను పార్టీ టికెట్లను సినిమా బాక్సుల్లో అమ్ముకున్నామని ఆరోపణలు వచ్చాయని, వాటిని ఖండించి ఉండాల్సిందని, దీంతో జనం నమ్మి మాకు ఓటు వేయలేదని ఆయన తన 18 సీట్ల ఓటమి తర్వాత అనటం ఇంకా కొందరి చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఆ బైట్ యూట్యూబ్ లో కూడా దొరకచ్చు. ఇంకొకటి తీసుకుంటే, అప్పట్లో కొన్ని థియేటర్ల పేర్ల ముందు గీత అని వచ్చి చేరటంలో ఈ బాక్సుల అమ్మకాల తరహా వ్యవహారం టికెట్లలోనూ నడిచిందనటానికి ఉదాహరణగా చెప్పుకొస్తారు కొందరు. ఈ దిశగా కొన్ని ప్రాంతాల్లో తగిన ఉదంతాలు కూడా దొరుకుతాయని చెబుతారు. డామ్ షూర్ గా చెబితే చిరంజీవి తన రాజకీయ పార్టీ నడపలేని తనానికి ప్రధాన కారణం అల్లు అర్జునే అన్నది ఇంటా బయట కుటుంబంలో లోపల బయట ఒక వార్త గుప్పుమంది. ఈ విషయం పవన్ లో మరింత నాటుకుపోయినట్టుగాను చెబుతారు మరికొందరు. దీంతో ఉలిక్కి పడ్డ అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి అంటూ మరో పరుగులాంటి యత్నమే చేశారట. తన తండ్రి సత్యవంతుడన్న అర్థం వచ్చేలా ఆయన సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని అనుకున్నారంతా. ఆ మాటకొస్తే అసలు అల్లు అరవింద్ కి అమలాపురం టీడీపీ టికెట్ ఇవ్వకపోవటం వల్లే ఒక పార్టీ మనం కూడా పెట్టాలన్న నిర్ణయం జరిగిందని కొందరి ఉవాచ. అంతేకాదు, సీనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే మనోడు ఏ మాత్రం తీసిపోడని, తెరపై ఇంతగా ప్రేక్షక జన నీరాజనాలను అందుకుంటున్న వాడికి ఓటరు జనం మాత్రం పట్టం కట్టకుండా పోతారా అన్న కోణంలో ఎట్టకేలకు తమ సామాజిక వర్గం అధికంగా గల తిరుపతి కేంద్రంగా ప్రజారాజ్యం పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు చిరంజీవి. విత్ అల్లు అరవింద్ ప్రోద్బలం. జెండాను ఒక వికలాంగుడి ద్వారా ఆవిష్కరించటము కొందరికి గుర్తుండే ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అల్లు అరవింద్ రిఫరెన్స్లు కనిపిస్తాయి మనకు. ఈ విషయాలన్నీ గ్యాదర్ చేసిన చిరంజీవి కూడా రియలైజ్ అయ్యారని అంటారు. అటు రాజకీయాల్లో రాణించక ఇటు తన సినిమాలు వదులుకొని అటు నష్టపోగా మిగిలింది గుండు సున్నా అంటూ తనకు తాను ఒక అవగాహనకు వచ్చారని చెప్పుకొస్తారు. ఈలోగా అల్లు అర్జున్ అంచెలంచెలుగా ఎదగటం, ఒక దశలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని రాంగ్ స్టేట్మెంట్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ల సమయంలో చేయటం వంటి వాటితో నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు కాస్త తర్వాత కాలంలో తారాస్థాయికి చేరుకోవటం మొదలైనట్టు చెబుతారు. 2019లో ఘోర పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ అంటే మరీ తీసికట్టుగా మారిపోయింది అల్లు వారికి. అంతేకాదు, 2024లో కొణిదెల కుటుంబమంతా కలిసి జనసేన కోసం తీవ్ర ప్రచారం చేస్తుంటే కేవలం అల్లు వారబ్బాయి మాత్రమే వైసీపీ నంద్యాల అభ్యర్థి తన భార్యకు బాగా కావాల్సిన వాడన్న కోణంలో వెళ్లటం, అది రసాభాస కావటంతో ఒక్కసారిగా మెగా అల్లు కుటుంబాల మధ్యున్న విభేదాలు మరింత ఎత్తులకు చేరాయనంటారు. మనవాడైనా పరాయి పంచిన చేరితే పరాయి వాడేనంటూ నాగబాబు సైతం నర్మ గర్భ వ్యాఖ్యలు, ట్వీట్లు చేయటం, తర్వాత తీసేయటం, ఇలా మరో ఎపిసోడ్ నడిచింది. దీని తర్వాత సాయిధరం తేజ్, రామ్ చరణ్ తేజ్ సైతం అల్లు అర్జున్ ని అన్ఫాలో కావటం జరిగాయి. తర్వాత కాలంలో అంటే పుష్ప 2 రిలీజ్ సమయంలో సరిగ్గా అడవులను దోచేవాడు హీరో ఎలా అవుతాడన్న కోణంలో కొన్ని కెలుకుడు కామెంట్లు చేశారు డీసీఎం. దీంతో ఇది మరో రభసగా తయారైంది. తర్వాత అల్లు అర్జున్ సంజయ్ ఎపిసోడ్, ఈ వ్యవహారం మరొక ఎత్తు. ఇప్పుడు హరిహర వీరమల్లు వంతు. ఆ నలుగురు నిర్మాతలు కావాలని ఈ సినిమా విడుదల
ఆపే ఎత్తుగడ వేశారని ఎవరి పులిహార వారు కలిపారు. ఒక దశలో కాకినాడలో ఉండే ద్వారంపూడిని సైతం రంగంలోకి దించి ఆయన భుజాలపై నుంచి కూడా తుపాకీ ఎక్కుపెట్టారు. ఇక ఇది ఫైనలో కాదో తెలియదు కానీ రీసెంట్ గా అరవింద్ చేసిన కామెంట్స్ ఇలాంటివేవి అసలు జరగలేదని, మా మధ్య అసలు ఏ గొడవ లేదని, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి తాను రాకపోవటానికి జస్ట్ విదేశాలకు వెళ్లటం మాత్రమే కారణమని, మరి పుష్పరాజ్ ఎందుకు దూరంగా ఉన్నట్టు ఎంత వెన్న పూయాలని చూశారో ఆ దేవుడికే ఎరుక. టోటల్ గా తన తండ్రి రామలింగయ్య నుంచి అబ్బిన నట విశ్వాసాన్ని కాస్త అరువు తెచ్చుకొని ఎట్టకేలకు ఆ నలుగురిలో నన్ను కలపకండి, హోల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1500 థియేటర్లలో తనకున్నది కేవలం 15 లోపే అన్నది అరవిందుల వారి సమాధానం. మరి ఆ 15 థియేటర్లు ఎలా సెటిల్ చేశారు? దీనికి ప్రజారాజ్యం టికెట్లకు ఉన్న తేడా అన్నది మరో ముచ్చట. కాబట్టి ఇప్పటి వరకు ఈ మొత్తం క్రొనాలజీకి లింక్ ఉంటే ఉందని కామెంట్ చేయండి, లేకున్నా కూడా అంతేలా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ టాలీవుడ్ జనాలు కొందరు, ఫిలిం నగర్ వాసులు మరికొందరు అటా అటా అంటుంటే విని రాస్తున్నదట. అర్థం చేసుకోకుండా పూర్తిగా అర్థం చేసుకుంటారని మనవిట. ఇక ఉంటామట.